ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. సర్వోన్నతుడా, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు తండ్రి. మరొక పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి సంఘంగా కూడి మిమ్మల్ని స్తోత్రించటకు గాను మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదల భద్రపరచమని, మీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా ఆత్మీయంగా బలపరచమని, పరిశుద్ధాత్మ సహాయము చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ క్రీస్తు ప్రభుపేట ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక అద్భుతమైన ఆత్మీయ విందును సిద్ధపరిచాడు. దేవుడు ప్రభువు బోధించిన ఉపమానం మీరు చాలా సందర్భాలలో చదివి ఉంటారు. ఈ ఉపమానానికి అంతా కూడా డెప్త్ ఉంటుంది. ఎందుకంటే ప్రభువు చెప్పిన ప్రతి మాటలో పరమార్థం అద్భుతంగా ఉంటుంది. ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను ఏమని విందు గురించి చెప్తున్నాడు. యేసు ప్రభువు ఉపమాన రీతిగా ఇట్లా నేను ఏమని ఒక రాజు విందు సిద్ధపరిచాడట. రాజు విందు సిద్ధపరిచి పిలిపించాడు. పెళ్ళి విందుకు ఆహ్వానము పంపించాడు. పెళ్ళి విందుకు ఆహ్వానం. తన కుమారుని పెళ్ళి, ఎవరు? రాజు. ఇన్విటేషన్ పంపించాడు. రాజు అంటే రాజ్యంలో అతి గొప్ప వ్యక్తి. రాజ్యంలో రాజు అంటే చాలా గొప్పవాడు. అతను వస్తే ఖచ్చితంగా అందరూ నిల్చోవాల్సిందే. అతను ఒక మాట చెప్తే అందరూ వినాల్సిందే. రాజుకున్న పవర్స్ అలాంటివి. రాజు ఇన్విటేషన్ పంపించాడు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక విందును గురించి చెబుతా ఉన్నాడు. రాజు ద్వారా ఆహ్వానం వెళ్ళింది. పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతను తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. పిలిచింది ఎవరు? రాజుగారు. రానుల్లకపోవడానికి కారణం ఏంటి? ఆలోచించాలి. రానుల్లకపోవడానికి కారణం ఏంటి? అసలు విందుకు పిలిచింది. మా ఇంట్లో పనుందమ్మా అంటే రాకపోతే అది బాగుంటుంది. మా ఇంట్లో మా కుమారుడి పెళ్ళి, మీరందరూ వచ్చి పని చేయమంటే తప్పించుకున్నారంటే ఓకే కదా. పని చేయమంటే తప్పించుకుంటారు చాలామంది. పని చేయడానికి ఆహ్వానించలేదు. రాజుగారు తినిపోండమ్మా అన్నాడు. దీంట్లో ఏం కష్టం చెప్పండి? శుభ్రంగా భోజనం చేసి పోండి అమ్మా అన్నాడు. రకరకాల వంటలు ఉంటాయి తెలుసా. రాజుగారి విందు, ఆర్డినరీ విందు కాదు అది, రాజుగారి విందు. ఎన్ని డిషెస్ ఉంటాయో. ఆ మనుషులు మరి ఎందుకో, ఇంకా మనం కిందకి చదివినట్లయితే రానుల్లకపోయిరి 4వ వచనము. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధంగా ఉంది. అన్నీ మంచి మంచివి అన్నీ మీకోసం నేను సిద్ధపరిచాను అంటున్నాడు. మళ్ళీ రాజుగారు ఏమంటున్నాడు? ఇక మెను చెప్తున్నాడు. అలాగైనా వస్తారని ఏమంటున్నాడు? మెను నేను ఏం చేశాను తెలుసా? ఎవరైనా వెడ్డింగ్ కార్డులో మెను పెడతారా? చెప్పండి. వెడ్డింగ్ కార్డులో మెను పెడతారా? ఫిష్, చికెన్ ఫ్రై,
మటన్ ఫ్రై, దమ్కి బిర్యానీ, ఐస్ క్రీమ్స్ రకరకాలు ఉంటాయి కదా, కేఎఫ్సి అని ఇవన్నీ పెడతారా? లిస్ట్లో పెట్టరు కదా. వెడ్డింగ్ కార్డు ఇస్తారు అంతే. మనము వెళుతాము. ఎందుకు? ఆ వ్యక్తి మరి చూస్తూ ఉంటాడు, వెడ్డింగ్ కార్డు ఇచ్చిన వ్యక్తి చూస్తూ ఉంటాడు, పలానా ఇంటి వారికి కార్డు ఇచ్చాను, వచ్చారా లేదా అని చూస్తాడు. తెలుసా? వీడియో కెమెరాస్ ఉంటాయి, అన్నీ సీసీ కెమెరాస్, ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అన్నీ తెలిసిపోతాయి. మనం రాకపోతే ఎప్పుడైనా మనం కనబడితే అడుగుతారు, మా పెళ్ళికి రాలేదు కదూ, మేము కూడా మీ పెళ్ళికి రాం అంటారు. మేము ఎందుకు రాలేదు కదూ, మేము కూడా మేము ఎందుకు రాం. సహజంగా మనుషులు మాట్లాడుకునే సంభాషణ. ప్రభువు పెళ్లి విందును గురించి ఉపదేశిస్తూ, నేను పిలిస్తే వారు రానలేకపోయిరి, మళ్ళీ మెనూ చెప్పండి అని పంపించాడు రాజుగారు. రండని సిద్ధంగా ఉంది, వచ్చి తినిపోండి అమ్మాయి, తినిపోండి, చేతులు కడిగిపోండి అబ్బా అంటారు. మా ఇంటికి వచ్చి చేతులు కడిగిపోండి అని పిలిచింది సామాన్యులు గారు, రాజుగారు. ప్రభువు చెబుతున్న బోధ అద్భుతమైనది, అద్భుతమైనది. 5వ వచనం, వారు లక్ష్యం చేయకండి. అర్థం ఏంటి? చెబుతుంటే ఏటో చూస్తూ ఉంటారు అన్నమాట. చెబుతుంటే ఏటో చూస్తూ ఉంటారు చాలామంది. వారు లక్ష్యం చేయలేదట. ఒకడు ఏం చేశారట? పొలానికి పోయాడు. మరొకడు ఏం చేశారంట? బిజినెస్కు పోయాడు. ఏంటి యేసుక్రీస్తు చెబుతున్నాడు ఈ ప్రపంచానికి? ఉపమాన రీతిలో ప్రభువు చెబుతున్న బోధన, ప్రభువు చెప్పిన ఉపమానములోని పరమార్థం ఏంటి? యేసుక్రీస్తు ఏం చెప్పినా కూడా అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. రాజు అనగా దేవుడు, రాజు అనగా దేవుడు. దేవుడు మంచి విందు చేస్తున్నాడు, దేవుడు గొప్ప విందు సిద్ధపరిచాడు. ఎవరు? దేవుడు. మామూలు మనుషులు కారు. దేవుడు రాజు ప్లేస్లో దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప విందు సిద్ధపరచుకున్నాడు. దాసులు ఎవరు? డిజైపుల్స్. చంపిన వారు ఎవరు? యేసుక్రీస్తు శిష్యులను చంపింది ఎవరు? ఆనాటి యూదా జాతి. యేసుక్రీస్తుని ఎవరు చంపారు? సిలువ వేయండి, సిలువ వేయండి అని యేసుక్రీస్తుని ఎవరు చంపారు? ఆనాటి యూదులు. ఆలోచన చేయగలిగితే జరగబోయేది చెప్పాడు యేసుక్రీస్తు, జరగబోయేది చెప్పాడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1-2 వచనములు. ప్రవచనం చూడండి ఎంత గొప్పగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రవచనం. యేసు దేవాలయములో నుండి యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం గురించి చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తుకు చెప్తున్నారు. ఏమని? యేసుప్రవ్వా ఇది తెలుసా? శిష్యులకు చాలా ఆతృత ఎక్కువ, యేసుక్రీస్తు ద్వారా శభాష్ అనిపించుకోవాలని. ఆయనకు చూపించు వచ్చిరి, కట్టడములు చూపించు వచ్చిరి. అప్పుడు ఏమన్నా యేసు ప్రభు, అబ్బా ఎంత బాగా కట్టారు, పీటర్ ఎంత బాగా కట్టారు, ఆండ్రూస్ అనాలి కదా. అతను ఏమన్నాడు చూడండి, అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, ఇక్కడ ఉన్న రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నిజంగా వారికి ఆనాడు ఏమర్థమైందో ఏమో. మేమేమో చూడు ప్రభువా అంటే అదేమంటున్నాడు, చూశాను ఇక్కడ పెద్ద కోట, ఈ దేవాలయం ఉంది కదా, ఇక్కడ రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని చెప్పాడు. ప్రవచనం 40 సంవత్సరాల తర్వాత రోమన్స్ ఏం చేశారు? అన్నిటిని కూడా కూల్చివేశారు. ప్రవచనం చూడండి ఎంత గొప్పగా ఉంది. శిష్యులను చంపుతారని తెలియదు పాపం,
యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులను ఏం చేశారు? బాధ పెట్టారా లేదా? రాతి మీద రాయి ఉండదంట దేవాలయము, చూపింపవచ్చిరి. అందుకని మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా పీటర్. రాతి మీద రాయి ఇక్కడ ఉండదు, పడద్రోయబడునని వారితో చెప్పాను. ఆ తర్వాత వారికి అర్థమైంది. శిష్యులను వెంటాడుతూ ఉంటే రోమన్స్ యేసు ప్రభు చెప్పిన ప్రవచనాలన్నీ అర్థమైపోతూ ఉంటాయి. దేవుడు రాజు ప్లేస్లో దేవుడు. ప్రవచనం అంతా కూడా యేసుక్రీస్తు శిలువ, మరణ, సమాధి, పునరుత్థానము ద్వారా ప్రవచనాలు అన్నీ కూడా నెరవేరబడిపోయాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. ఈ విందు గురించి దేవుడు ముందుగానే రాయించాడు ప్రవక్త ద్వారా. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు పలికిన విందు ఆల్రెడీ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా రాయించాడు. యేసుక్రీస్తు ఏం చెప్పినా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఉపదేశం. 6వ వచనం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ఈ పర్వతం మీద రాజు ప్లేస్లో ఇప్పుడు ఎవరు చెప్పండి? దేవుడు. రాజు అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి, అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఎట్లా నేను రాజు తన కుమారుడికి పెళ్లి చేయని ఉద్దేశించి విందును చేశాడు. రాజు విందు, రాజుగారి విందు. పిలిస్తే ఎవరు కూడా రావడానికి ఇష్టంగా లేరట. కొందరు పొలానికి పోయారు, కొందరు వ్యాపారానికి పోయారు, కొందరేమో కొట్టారు శిష్యులను, అపహసించారు శిష్యులను. రాజు ఎవరు? హెవెన్లీ గాడ్. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. 7వ వచనం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. 8వ వచనం. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ఏంటా విందు? అర్థమైందా? రాజుగారి విందు. ఆ రాజుగారు ఎవరు? హెవెన్లీ గాడ్. ఏం సిద్ధపరిచాడు? పరలోకపు విందు. పరలోకపు విందు. సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. శిలువ మరణము ద్వారా పాపులకు రక్షణ, సమస్త జనులకు. యేసుక్రీస్తు నమ్మితే ఇక మరణం ఉండదు. ఎంత మంచి విందు ఆహ్వానించాడు దేవుడు. పిలిచింది దేవుడు. మీ ఆస్తిని ఇవ్వమని మాత్రం కాదు, పిలిచింది దేవుడు విందుకు. దీంట్లో ఏం తప్పు ఉంది అసలు? రాజు పిలిచింది విందుకు, పని చేయమని కాదు. తినిపోండమ్మా, తినిపోండి అయ్యా, చాలా వండించాను మిమ్మల్ని నమ్ముకొని. ఒకసారి చెప్తే అర్థం కాలేదు కదా, మళ్ళీ పంపించాడు. చాలా వండించి పెట్టేశాడు పాపం. ఆలోచన చేయగలిగితే దేవుని ప్రియ బిడ్డలారా, ఆహ్వానం సిద్ధంగా ఉంది. కానీ మనుషులు ఏమైపోయారట? లూకాసు వార్త 14వ అధ్యాయము 18 అయితే వారందరూ ఏక మనసుతో ఏం చెప్తా ఉన్నారంట? విందుకు రమ్మంటే ఏమంటున్నారు? అందరట ఆనాడు రాజుగారికి ఇంత బాధ అనిపించిండొచ్చు. రాజు ప్లేస్లో ఇప్పుడు ఎవరున్నారు? దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్త జనముల కోసం విందు సిద్ధపరచుకొని ఉన్నాడు. ప్రభువు పలికిన ఉపమానంలోని భావం ఇదే.
నిజంగా పెళ్లి కాదు, పెళ్లి విందు కాదు. పెళ్లి విందు కంటే గొప్ప విందు పరలోక రాజ్యం. పరలోక రాజ్యం. ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత బాగా రాయించాడు దేవుడు. ఏం చెప్తున్నాడట చదవండి. ఒకడు, నేను పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలను, నిన్ను దీంట్లో మనకు అర్థమైంది ఏంటి అసలు? పొలము కొన్నాను, అబద్ధం చెబితే కూడా అతకాలి కదా. వారి అబద్ధాలు ఎలా ఉన్నాయంటే అబద్ధమని తెలిసిపోతుంది. ఎలాంటి అబద్ధం అన్నాడు? నేను పొలము కొని ఉన్నాను, అవశ్యముగా అంటే అర్థమేంటి? పొలం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, నేను దాన్ని చూడాలి. ఇప్పుడు వెళ్ళి పొలము నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ప్రభువా, దాన్ని నేను వెళ్ళి చూడాలి. పొలం నడుచుకుంటూ పోతుందా? చెప్పండి. పొలం నడుచుకుంటూ పోతుందా? అక్కడే ఉంటుందా? పొలం ఎక్కడికి పోదు. అబద్ధం చూడండి, పొలము వెళ్ళిపోతున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇతను. మళ్ళీ చదవండి. మొదటివాడు, నేను ఒక పొలము కొన్నాను, అవశ్యముగా అర్జెంటుగా వెళ్ళి ఏం చూస్తారు పొలాన్ని? నాకు అర్థం కాదు. రాజుగారు విందుకు రమ్మంటే పోవాలా వద్దా? రాజు అంటే ఎవరు? సార్వభౌమ అధికారి. ఇచ్చేవాడు, పెట్టేవాడు, కొట్టేవాడు. అర్థమవుతుందా? ఇచ్చేవాడు, పెట్టేవాడు, కొట్టేవాడు, క్షమించేవాడు కూడా. అబద్ధాలు ఎంత గొప్పగా ఆడుతున్నారు చూడండి. చదవండి. పొలము నేను కొన్నాను, దాన్ని అర్జెంటుగా వెళ్ళి చూడాలి, నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నాను అన్నాడు. ఓకే, సరే బిడ్డ వెళ్ళు. నెక్స్ట్ 19. మరియొకడు, నేను ఏం కొన్నాడట? మనం ప్లాట్ కొంటాం, కొన్న తర్వాత అన్ని ఈసీలు బీసీలు చూసుకుంటామా? కొనక ముందు చూసుకుంటామా? అలా అబద్ధం ఎంత గొప్పగా ఉంది చూడండి. నేను 10 ఎడ్లు కొన్నాను, కొన్న తర్వాత ఇంకేం పరీక్షిస్తావు? ఎలాంటి మనుషులో చూడండి. వారు అబద్ధాలు చెప్తున్నారని అందుకే రాయించాడు మత్తయి సువార్తలో. వారు నెపములు అన్నాడు. అక్కడ మీకు చదివితే నెపములు కనబడవు. లూకాసు వార్తకు వస్తే తెలుస్తుంది, డెప్త్కు వస్తే తెలుస్తుంది. వాడు అబద్ధాలు చెప్తున్నాడని మనకు ఎలా తెలిసింది? లూకాసు వార్తకు వస్తే కానీ తెలిసింది కదా. ఏమని? ఒకడేమో పొలం కొన్నాను, అర్జెంటుగా దాన్ని వెళ్ళి చూడాలట. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా 21వ వచనము, ఆ యజమానునికి ఏమొచ్చింది? కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళు, బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. దేవుడు ఏం చేశాడు? గొప్ప విందు సిద్ధపరచుకున్నాడు. యేసుప్రభు చెప్తా ఉన్నాడు కదా ఉపమానము. రాజుగారి విందు, రాజుగారి ప్లేస్లో ఎవరు ఇప్పుడు? దేవుడు గొప్ప విందు సిద్ధపరచుకున్నాడు తన కుమారుని ద్వారా. ఆ విందేంటి? పరలోక రాజ్యము. మనలందరినీ ఎక్కడ రమ్మన్నాడు చెప్పండి? నరకానిక, పరలోకానిక? ఆహ్వానం ఎక్కడికి చెప్పండి? నరకానిక, పరలోకానిక? పరిగెడుతుంది ఎక్కడ చెప్పండి? నరకానిక, పరలోకానిక? ఆలోచించండి. ఎలాంటి నిపములు చెప్పాడు? పొలం కొంటే పొలం ఎక్కడికి పోద్ది? ఎక్కడికి పోదు. నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను అంటున్నాడు. ఆవిడ తీసుకోపోవచ్చుగా పాపం, ఆవిడ తినదా? రాజుగారి విందు. ఇదొక అబద్ధం. సో ఇవంతా కూడా అబద్ధం. రానొల్లని ప్రజలు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఇక యూదులారా, ఓ యూదా జాతి వారలారా, మీరు నాకు వద్దు అనుకున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? ఇశ్రాయేలు దేశంలో. ఎందుకు? ఆ యూదా జాతి ద్వారా దేవుడు ప్రపంచానికి మహాజ్ఞానాన్ని అందించాలనుకున్నాడు. అందుకనే మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు యేసుక్రీస్తు. ఏమన్నాడు?
శిష్యులతో, మీరు అక్కడికి వద్దు, వారంతా అబద్ధాలు చెప్తున్నారు. మనమందరం ఎవరము? యూదులమా? చెప్పండి. కాదు కదా, మనం సర్వలోకంలో భాగం. రాజుగారు ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి, అనేకులను పిలవండి, అనేకులను పిలవండి. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసుక్రీస్తు ఏం చేశాడు? సర్వలోకానికి ఒక ఆహ్వానం ఇచ్చాడు. ఆ ఆహ్వానం ఏంటి? పరలోకపు ఆహ్వానం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 10వ వచనం. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక ఆ పెండ్లిశాల నిండెను. అప్పుడేమైపోయింది? ఆ రాజుగారు ఏం చేసుకున్నారు? నిర్ణయం మార్చుకున్నారు. సరే, నేను పిలిస్తే మీరు రాలేదు కదా, ఓకే, మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా, ఓకే, నో ప్రాబ్లం. లోకం చాలా పెద్దగా ఉంది. చిటికేస్తే వస్తారు, తెలుసా మీకు? చిటికేస్తే వస్తారు. ప్రపంచం వైపు పంపించాడు. రాజమార్గం పోయి రండి విందు అంటే అందరూ వచ్చేసారట. ఆ పెండ్లిశాల నిండెను. అప్పుడు రాజుగారు వచ్చారు. 11వ వచనం. ఫంక్షన్ హాల్ అంతా నిండిపోతుంది. ఎంత బాగుంటుంది, సంతోషం. అమ్మయ్య, ఇంతమంది వచ్చారు అనే సంతోషం. అతను లోపలికి వచ్చాడు. వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూశాడు. రాజుగారు ఎంత మంచి రాజుగారు అంటే మీకు తెలుసా? చాలామంది పెళ్లికి వచ్చిన వారికి ఏం చేస్తారు? రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. తెలుసా? ఇస్తారు లేదా? తోచినంత ఇస్తారు రిటర్న్ గిఫ్ట్స్. రాజుగారు రాజమార్గమున పోయి మీకు కనబడు వారినందరినీ పెళ్లి విందుకు పిలువుడని వారితో చెప్పాడు కదా. మరి చెబితే ఎలా పోవాలి? మనము నీట్గా తయారైపోవాలి కదా. చెప్పండి. తల దువ్వుకోకుండా చిని మొహం అంతా జిడ్డు మొహాలు వేసుకొని పెళ్లిశాలకు పోతే అందరూ ఏమనుకుంటారు? శుభ్రంగా లేరు. దెబ్బ ఎక్కడ పడుతుంది? దెబ్బ అక్కడ పడుతుంది. వచ్చిన వారిని బట్టి తెలిసిపోతుంది. తెలుసా? మ్యారేజ్ ఫంక్షన్ అదంతా కూడా చిరిగిపోయిన బట్టలతో, తల స్నానం చేయకుండా జిడ్డుగా వింతైన ఆకారాలు కనబడితే ఏమనుకుంటారు వచ్చిన వారు? వీరంతా ఎవరబ్బా, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బ్రదర్ అంటారు. ఈ బ్యాచ్ అంతా ఎక్కడి బ్యాచ్? ఆహ్వానాన్ని పొందుకున్న తర్వాత ఎలా వెళ్ళాలి? పెళ్లి వస్త్రాలు ధరించుకొని వెళ్ళాలి. ఆ రాజు ఎంత గొప్ప రాజు తెలుసా? పెళ్లి వస్త్రాలు కూడా సిద్ధపరిచాడు. పెళ్లి వస్త్రాలు కూడా ఇచ్చాడు. అంత మంచి రాజు. అయితే అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రాలు ఇచ్చాను కదా నీకు, అవన్నీ ఎక్కడ దాచిపెట్టావు? పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగా వాడు మౌని అయి ఉండెను. ఆ ఒక్కడే చిక్కాడు. అందరూ చాలా నీట్గా ఉన్నారు. అంటే అర్థమేంటి? అందరికీ పెళ్లి వస్త్రాలు దొరికాయి. అందరికీ పెళ్లి వస్త్రాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అందరూ, మీకు తెలిసి తెలీదో, ఒక డ్రెస్ ఎప్పటికీ ఇంట్లో సిద్ధంగా ఉంటుంది. అది ఎలాంటి డ్రెస్సు? ఫ్యాన్సీ డ్రెస్. దేనికి? పెళ్ళిళ్ళకు కదా. ఉంటుందా ఉండదా? ప్రతి ఒక్కరికి డ్రెస్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది ఒక కొత్త డ్రెస్. ఎంత గొప్పోడైనా పేదోడైనా. సపోజ్ రాజుగారు ఏమి ఇవ్వలేదు, పిలిచాడు. పిలిచింది ఎవరు? రాజుగారు కదా. మరి మంచి బట్టలతో వెళ్ళాలి కదా, పెళ్లి బట్టలతో వెళ్ళాలి కదా. అతను ఏం చేస్తున్నాడు చూడండి. స్నేహితుడా, 12వ వచనం, పెళ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడగగా వాడు మౌనే ఉండెను. అంటే అర్థం ఏంటి? ఏదో తప్పు చేశాడు. ఏంటి రాజుగారు, నేను పేదోడిని అని అనొచ్చుగా. అక్కడ మౌనిగా ఉన్నాడంటే అర్థం ఏంటి? మౌనము దేనికి సాదృశ్యం? అంగీకారము. తప్పు చేశాడు. అసలే రాజు చిరాగ్గా ఉన్నాడు.
అందరు అబద్ధాలు చెప్తా ఉన్నారు కదా, పిలిచిన వారందరూ నమ్ముకున్నవారు యూదా జాతి యేసుక్రీస్తును అవమానపరిచింది కదా, శిష్యులను అవమానపరిచారు కదా, శిష్యులను కొట్టారు కదా, రాళ్ళతో కొట్టారు కదా, చిత్రవద చేశారు కదా. రాజుగారికి కోపం స్టార్ట్ అయింది. వాడు మౌనేయుండెను 13వ వచనం అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వేలుపట్టి చీకట్లోనికి త్రోసివేయడే. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అనేకులు వచ్చారు, పెన్నిశాల నిండెను. ప్రస్తుతం కరోనా ఉంది కాబట్టి చర్చిలన్నీ ఖాళీగా ఉంటున్నాయి, లేకపోతే చర్చిలు అన్నీ నిండుగానే ఉంటాయి. అంటే చర్చ్ అంటే ఏంటి? పెండిశాలలు నిండుగానే ఉంటున్నాయి, సంఘాలు నిండుగానే ఉంటాయి. కరోనా దయ వలన, ఈ మహమ్మారి వలన అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రిగేషన్స్ తగ్గిపోయాయి కదా. లేకపోతే చర్చెస్ అన్నీ నిండుగా ఉంటాయా లేదా? పెండ్లిశాలలన్నీ నిండుగా ఉంటాయి. కానీ పెండ్లి వస్త్రము ధరించుకొని సంఘానికి వస్తున్న వారు ఎంతమంది? ఆయన చూస్తూ ఉంటాడు, పెండ్లిశాల బాగా నిండింది, పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒక్కడిని చూసినా అతను మాత్రం వదిలిపెట్టని రాజుగా కనపడతా ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఏమంటున్నాడు? స్నేహితుడా. ఎంత బాగా పిలుస్తున్నాడు. 12వ వచనం, స్నేహితుడా. ఎంత నేను రిక్వెస్ట్ చేశాను, ఎంత నీకు ప్రేమించాను. స్నేహితుని స్టేజ్లో ఉంటే నా పరువు తీస్తావా? పెళ్లి వస్త్రము లేక ఎందుకు వచ్చావయ్యా? నువ్వు రాకుండా ఉంటేనే బెటర్. ఏంటా పెళ్లి వస్త్రం? ప్రపంచానికి తెలియని పెళ్లి వస్త్రం. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక విందు చేశాడు. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా విందు చేశాడు. ఆ విందు పరలోక రాజ్యం అయితే యేసుక్రీస్తుని మనకు ఎలా ఇచ్చాడు? యేసుక్రీస్తుని మనకి ఏ విధంగా ఇచ్చాడు? నీతి వస్త్రముగా యేసుక్రీస్తును మనకిచ్చాడు. మనమంతా కూడా నీతి వస్త్రాలు ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ఎలా ధరించుకోవాలి? గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారట? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు పెండ్లిశాల నిండెను అనగా సంఘము నిండెను. పెండ్లిశాల నిండెను అనగా సంఘము నిండెను. దేవుడు చూస్తే మనము ఎవరిని ధరించుకొని ఉండాలి? మళ్ళీ చదవండి, 3:27 గలతీ పత్రిక. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ధరించుకున్నారట. ఎవరిని? రమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. చాలా క్రీస్తును ఏం చేయాలట? ధరించుకోవాలి. ధరించుకొని విందుకు వెళ్ళాలి. పెండిశాల నిండెను. పెండ్లి వస్త్రము లేక ఏం చేశాడు? కాళ్ళు చేతులు కట్టి, మరీ దారుణం కాదు. వచ్చిన వారు ఎంత భయపడిపోయి ఉంటారు. అమ్మో, మేము బతికి పట్టగట్టాం బాబు, పెళ్లి వస్త్రాలు వేసుకుని వస్తే బ్రతికిపోయాం, పెళ్లి వస్త్రం లేకపోతే కాళ్ళు చేతులు మరీ కట్టా అంటే ఇప్పుకుంటారేనా? ఎంత అన్యాయం అనిపిస్తుంది కదా. మరి ఇచ్చిన తర్వాత తొడుక్కోకపోతే ఎందుకో మోసం చెప్పండి. చాలామంది పిల్లలు యూనిఫామ్ వేసుకొని రమ్మంటే స్కూల్కి ఏం చేస్తారు? యూనిఫామ్ లేకుండా పోతారు. అప్పుడు ఏం చేస్తారు డ్రిల్ మాస్టర్? ఏం చేస్తాడు చెప్పండి? నీళ్ళు చేపిస్తాడు. ఏంటి సార్ దీనికేనా అంటే అంతే, రూల్స్ అంతే. యూనిఫామ్ ఇచ్చింది ఎందుకు? గుర్తింపు, మీరు పలానా స్టూడెంట్ అని. విందుకు ఆహ్వానించాడు యేసుక్రీస్తు ద్వారా. సైన్యములకు అధిపతి యెహోవా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ఈ పర్వతము మీద నేను గొప్ప విందు చేతును. ఏంటా విందు? శిలువ మరణం. ప్రపంచానికి విందు.
పరలోక రాజ్యపు ఆహ్వానం. రాజంటే ఎవరు? దేవుడు. దాసులంటే ఎవరు? శిష్యులు. చంపింది ఎవరు? యూదా జాతి. అందుకే దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళండి, వారు వింటారు నా మాట అని మనకు అందించాడు ఈ మాట. వాక్యం మన వద్దకు వచ్చింది. దేవుని ప్రియ బిడ్డలారా, మరి మనలో ఎవరైనా దేవుడికి నెపములు చెప్పేవారుగా ఉన్నారా? మనలో దేవుడికి ఎవరైనా దొరకని వారు ఉన్నారా? మనలో ఎవరైనా దేవుడికి చిక్కని వారు ఉన్నారా? ఎందుకు ఆహ్వానించాడు? ఎందుకు వెళ్ళకుండా నెపములు చెప్పేవారు ఉంటే ఇది అనుకూల సమయం, మళ్ళీ మళ్ళీ దొరకదు. కీర్తన 132:9 వచనము. కీర్తన 132:9. ఈ యాజకులు నీతిని వస్త్రము వలె, నీతిని వస్త్రము వలె. చదవండి, ఆశ చూడండి ఎంత బాగుందో. ఏం ధరించుకోవాలట? నీతిని వస్త్రముగా ధరించుకోవాలి. నీతి అంటే యేసుక్రీస్తు పేరు. యేసుక్రీస్తుకున్న పేరేంటి? పరిశుద్ధత. యేసుక్రీస్తుకున్న పేరేంటి? పవిత్రత. యేసుక్రీస్తుకున్న పేరేంటి? దేవుడి జ్ఞానం. యేసుక్రీస్తు ఎవరు? దేవుడి బలం. యేసుక్రీస్తు ఎవరు? దేవుడి ప్రతిరూపం. దేవుడు చూడడానికి వస్తాడు. మనపై ఏముండాలి? నీతి వస్త్రం. నీతి. మళ్ళీ చదవండి. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. దేవుడు ఆశ చూడండి. ఏం ధరించుకోవాలంటే మనము విందుకు వెళ్ళే ముందు క్రీస్తును వస్త్రముగా ధరించుకోవాలట. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. లేకపోతే ఏం చేస్తాడు? మెల్లిగా గుంపులో వస్తే మెల్లిగా చూస్తాడు. ఏంటి డ్రెస్ బాగోలేదు, ఏ కమ్ హియర్, హూ ఆర్ యూ, నువ్వు నా కాలేజ్ స్టూడెంట్ కాదంటాడు ప్రిన్సిపల్ కదా. హూ ఆర్ యూ, వెరీ సీరియస్, హూ ఆర్ యూ అంటాడు. సార్ పట్టంటారు విన్ని, కాళ్ళు చేతులు కట్టాడు. ఎందుకు వచ్చాడో, ఎందుకు వచ్చింది అమ్మాయి మా కాలేజీకి? మా అమ్మ కాలేజీ అమ్మాయి కాదు. నీకే ఇంత తెలివితేటలు, నీకే ఇంత డామినేషన్ ఉంటే దేవుడు 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 ఆశగా ఉన్నాడు. అన్నీ సిద్ధపరచుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. రానొల్లని వారుగా ఉంటారు చాలామంది కదా. దేవుడు పని అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా బిజీగా ఉన్నట్టుగా ఉంటారు. వాడు చెప్పాడు కదా, 10 ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. ఎంత అబద్ధం. సువార్తను అడ్డుకునేవారు నేటికి ఉన్నారు తెలుసా. సేవకులను చంపేవారు లేరా? రానొల్లి వారు లేరా? దేవుని మాటలను లక్ష్యము చేయని వారు లేరా? సాకులు చెప్పేవారు లేరా? రాజుగారికి చాలా కోపం ఉంది. రాజుగారు ఎవరు చెప్పండి? ఇప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా చూస్తూ ఉన్నాడు. పెళ్లిశాల వైపు చూస్తూ ఉన్నాడు. పెళ్లిశాల వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆశ చూడండి ఎంత గొప్పగా ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, మత్తయి సువార్త 22 14 14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చూశారు? పిలువబడిన వారు ఎవరట? అనేకులు. కానీ దేవునికి దక్కుతున్న వారు ఎంతమంది అట? కొందరే అని యేసుక్రీస్తు చెప్పడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే పెళ్లిశాల నిండుగా ఉంటుంది కానీ పెళ్లి వస్త్రము లేదు. పెళ్లి వస్త్రం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు. వితౌట్ జీసస్ క్రైస్ట్ మనము పరలోకానికి వెళ్ళలేము. యేసుక్రీస్తు అనే నీతి వస్త్రం మనపై లేకపోతే మనము పరలోకానికి వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఏం చేస్తారట? కాళ్ళు చేతులు కట్టి ఏం చేస్తారట? విసిరేస్తారట. ఉపమానంలోని భావం ఇదా అనిపిస్తుంది కాదు? ఉపమానంలోని భావం ఇదా అనిపిస్తుంది కాదు? ఎస్, ఇదే. ఉపమానంలోని భావం వేరే ఏమీ ఉండదు, ఇదే. ఆహ్వానించాడు. చూడండి ఒకసారి.
చెలికాడా నీవు చేయవలసినది చేయమని నీ అతనితో చెప్పగా ఏమంటున్నాడు యేసు ప్రభు? యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఎవరిని పిలుస్తున్నాడు చెలికాడా అని? ఇస్కారియోతు యూదాను. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చెలికాడా యేసుక్రీస్తు అంటున్నాడు ఎవరిని? ఇస్కారియోతు యూదా. చెలికాడా అంటే స్నేహితుడా, ఎంత పని చేస్తున్నావయ్యా స్నేహితుడా, నన్ను పట్టిస్తున్నావు. నేను వచ్చిందేమో నీకోసం, నన్ను పట్టించడానికి వచ్చావా? సరే కానీ యేసు చెలికాడా 47 నుంచి బాగుంటుంది, 47 నుంచి బాగుంటుంది. 47 ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహములు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనని వారికి గుర్తు చెప్పాను. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతను యేసు అని సిగ్నల్ ఇచ్చాడు. ఎవరు? యూదా. వెంటనే యేసుని వద్దకు వచ్చి బోధకుడా, ఎంత బాగా పిలుస్తున్నాడు చూడండి. మాటలు నమ్మకండి, ఎవరి మాటలు నమ్మకండి. నీకు శుభమని చెప్పి, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసుకు తెలిసిపోయింది, ఇతడు వచ్చింది నన్ను పట్టించడానికి, నన్ను ధరించుకోవడానికి కాదని తెలిసిపోయేమంటున్నాడు. యేసు చెలికాడా, ఇంగ్లీష్లో ఏముంది? ఫ్రెండ్. గుండె బద్దలైపోయి ఉండొచ్చు. పట్టించడానికి వస్తే కూడా ఫ్రెండ్ అంటున్నాడేంటి? గుండె బద్దలై ఉరేసుకొని చచ్చిపోయాడు. పట్టించడానికి వచ్చాడు. ఎలా వచ్చారు? కత్తులు గుదియలతో వచ్చి కిసి పెట్టేమంటున్నాడు. బోధకుడా అనగానే అంటున్నాడు, చెలికాడా ఫ్రెండ్, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా అతని హార్ట్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది. అందుకే ఏం చేశాడు? తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, ఎవరు స్నేహితులు లేక ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. క్రీస్తును ధరించుకొని ఉంటే ఎంత బాగుండేది. క్రీస్తును ధరించుకొని ఉంటే ఎంత బాగుండేది. మత్తయి వార్త 22వ అధ్యాయం 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూసి స్నేహితుడా, సేమ్ డైలాగ్, స్నేహితుడా, మెల్లగా రాజుగారు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ అంటున్నాడు ఏంటి? నేను ఎలా ఉన్నాను? పిలుపు ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావయ్యా నా పరువు తీయడానికి? కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పడవేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యి వండును. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు అద్భుతమైన పాఠాన్ని మనకి ఈరోజు అందించాడు. అద్భుతమైన పాఠం. మనమందరం కూడా విందులో ప్రవేశించి నీతి వస్త్రము అనగా క్రీస్తుని ధరించుకొని ఆ రాజు మనల్ని చూసినప్పుడు సంతోషపడాలి. కాళ్ళు చేతులు కట్టి వేసేయండి అంటే బాగుంటుందా? మనల్ని చూసి చెప్పండి. మనలో ఏ ఒక్కరైనా కాళ్ళు చేతులు కట్టేసి పడేయమంటే మీరు తలడిల్లిపోతారు కదా. అయ్యో నా సంఘస్థుడే అంటారా? మా కుమారుడు నా కుమార్తె అంటారు? చెప్పండి. అక్కడ ఏం ఛాన్స్ ఉండదు. పెళ్లి వస్త్రము లేదో కాళ్ళు చేతులు కట్టే పనిలో ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి సాకులు చెప్పడానికి వీల్లేదు, దేవుడికి నెపములు చెప్పడానికి వీల్లేదు. సువార్తను ప్రకటించి ప్రపంచం వైపు ఈ మాటలను మనమంతా కూడా అందించే వారిగా ఉండాలి. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, ప్రియ కన్నతండ్రి, మీ ప్రేమకు స్తోత్రములు తండ్రి, మీ ఆహ్వానానికి స్తోత్రములు తండ్రి. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు ద్వారా మీరు ఈ ప్రపంచానికి సిద్ధపరిచిన ఆత్మీయమైన విందు ఎంతో గొప్పది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధనలోని పరమార్థం, ఉపమానంలోని పరమార్థం ప్రభు మేము ధ్యానం చేసుకున్నాం. మరి తండ్రి, ఎంతో ఓపికతో మాపై ఆశతో విందును సిద్ధపరిచావు తండ్రి. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయోగ్యులము తండ్రి,
అయినప్పటికీ తండ్రి మీరు మాకు ఆహ్వానం ఇచ్చారు. సర్వలోకంలో ఉన్న మాకు తండ్రి మీరు ఆహ్వానం ఇచ్చారు, రండని. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. విత్తబడిన మీ మాటలు మీ పిల్లలు విన్నారు. ఇంకా లోతుగా ఆలోచించి ఆత్మీయంగా బలపడలాగున కృప చూపండి తండ్రి. మీ పనిలో మేము ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి. నెపములు చెప్పేవారిగా మేము ఉండకూడదు. అబద్ధములు చెప్పేవారిగా మేము ఉండకూడదు. మీరు అప్పగించిన పనుల్లో మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. పెళ్లి శాలలో మేము ఉండాలి. నీతి వస్త్రం ధరించుకొని ఉండాలి. క్రీస్తుని ధరించుకొని మేము జీవించాలి. మీరు మా వైపు చూసినప్పుడు తండ్రి మీరు సంతోషపడాలి. ఒక మంచి తీర్మానంతో కార్యక్రమం ప్రవ్వా మేము ముగించుకుంటున్నాం తండ్రి. కృప చూపండి. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆదరించండి, కాపాడండి, కృప చూపండి. గొప్పగా దీవించి మీ మహిమార్థమై జీవించే భాగ్యమే దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ క్రీస్తు ప్రభుపేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రములు.